విజయవాడలో టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి కేసును పోలీసులు రీఓపెన్ చేశారు. అప్పట్లో వైసీపీ నేత దేవినేని అవినాష్ అనుచరులు గాంధీపై దాడి చేయడంతో ఆయన కుడికన్ను కోల్పోయారు. అప్పట్లో చంద్రబాబు వెంటనే స్పందించి హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. దీంతో నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో ఈ కేసులో వైసీపీ నేత వల్లూరి ఈశ్వర్ ప్రసాద్ సహా 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులపై సింపుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో వారికి నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వమని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ కేసును రీఓపెన్ చేయాలని టీడీపీ నేతలు కోరారు. గతంలో సింపుల్ సెక్షన్ల కింద కేసు పెట్టి తూతూ మంత్రంగా దర్యాప్తు చేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు మళ్లీ చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి ఘటన కేసును రీఓపెన్ చేశారు. టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి కేసును పోలీసులు రీఓపెన్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామిని, టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడి చేసి కేసు మళ్ళీ రీఓపెన్ చేశారు. ఈ కేసులో వల్లూరు ఈశ్వర్ ప్రసాద్ అనే అతన్ని ఈ రోజు ఉదయం కూడా పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే చెన్నుపాటి గాంధీ మీద దాడి చేసిన సమయంలో ఆయన కుడి కంటి చూపు కూడా కోల్పోవడంతో అప్పట్లో హైదరాబాద్ ఎల్వీ ఆసుపత్రి హాస్పిటల్లో మొత్తం కూడా ఆయనకి చికిత్స చేయించిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఆయన కుడికంటి చూపు మొత్తం కూడా పోయిందనే చెప్పుకోవచ్చు. ఈ కేసు సంబంధించి మొత్తం కూడా రీఓపెన్ చేసి దీంట్లో అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు ఏంటి అనే పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. అప్పట్లో దేవినేని అవినాష్ అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పి కూడా అప్పుడు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక 4 అయితే అప్పట్లో పోలీసులు అదుపులో తీసుకున్నాయి. ఆ తర్వాత నామాత్రపు సెక్షన్స్ పెట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఈ సెక్షన్స్ అన్నింటినీ మార్చి ఖచ్చితంగా వారి మీద వేరే సెక్షన్స్ నమోదు చేయాలని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వల్లూరు ఈశ్వర్ ప్రసాద్ మీద అయితే 307 సెక్షన్ నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అప్పట్లో ఎవరైతే పాత్రదారులు ఉన్నారో గద్దే కళ్యాణ్, సుబ్బు, అలాగే కడియాల కానూరు బాబు, తనిశెట్టి లీలాకృష్ణ, వీళ్ళ మీద అప్పుడు పోలీసులు కేసులు నమోదు చేశారు. వీళ్ళందరూ కూడా బెయిల్ మీద కూడా బయటికి రావడం కూడా జరిగింది. అయితే ఇంకా దీని వెనకాల అసలు సూత్రధారులు ఎవరు అన్న దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. దీనికి సంబంధించిన దూరాలు కూడా పోలీసులు టీడీపీ నేతల నుంచి అప్పట్లో ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం కూడా సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఎవరైతే వీళ్ళున్నారో, ఎవరైతే చెన్నుపాటి గాంధీ దాడి కేసులో పాల్గొన్న వారే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద కూడా దాడిలో పాల్గొన్నట్టు కూడా ఒక నిర్ధారణకైతే పోలీసులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ దాడి కేసులో వీళ్ళందరూ కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తున్నట్టు వాళ్ళకి సమాచారం ఉంది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలిస్తారు. ఒకవేళ ఈ ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడిలో కూడా వీళ్ళంతా కూడా పాల్గొని ఉంటే దాని మీద కూడా వారి మీద మరో కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే కనుక చెన్నుపాటి గాంధీ మీద ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా పోలీసులు రీఎంక్వైరీ పేరుతో మొత్తం కూడా విచారణకు పోలీసులు అయితే ప్రారంభించారు. ఇప్పటికే ఒకరినైతే అదుపులో తీసుకుని వారిని మొత్తం కూడా వివరాలు అయితే ప్రశ్నిస్తారు. ఏదైతే ప్రధానంగా దానికి సూత్రధారి ఎవరైతే ఆ ఘటనకు సూత్రధారి ఎవరైతే ఉన్నారో వల్లూరు ఈశ్వర్ ప్రసాద్ ని ఆయన అయితే పోలీసులు ఈ రోజు ఉదయం తీసుకుని ఆయన నుంచి ఇంకా మరింత సమాచారాన్ని అయితే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ సూత్రధారులు ఇంకెవరన్నా ఉన్నారా, లేకపోతే దేవినేని అవినాష్ ప్రోద్బలంతో వీళ్ళంతా చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. యాన్ని. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.